హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? చేపని ఈజీగా క్లీన్ చేసుకోవడం ఎలాగో చూపించడం కోసం నేను ఈ వీడియో షూట్ చేశాను మీకు. మేమైతే 1 kg ఫిష్ తీసుకొని వచ్చేసాము. మేమైతే బొరుసు తీయించుకొని వచ్చేసాము. ఆ పొరుసుని మీరు అయినా ఇంట్లో క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, వీడియోలో చూపించినట్టు అలా గరుకు నేల మీద అట్లా అంటూ ఉంటే పొరుసు మొత్తం పోతుంది. ఇంకా ఎక్కడైనా ఉన్నదాన్ని బ్లేడ్తో నీట్గా చెక్కేసేయచ్చు మనమైనా ఇంట్లో. తర్వాత మీరైతే ఈ వీడియో కానీ చూసారంటే ఫిషెస్ అనేటివి చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో అట్లా తయారైపోతాయి. స్మెల్ అనేది ఏమీ లేకుండా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఫస్ట్ అయితే మనము ఫిష్ కటింగ్ కోసము మన దగ్గర అయితే కత్తిపేట అనేది అవైలబుల్లో ఉంటే మనకు చాలా ఈజీ అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతాను. చూడండి, ఎంత పదునైన కత్తిపేట ఉంటే మీకు అంత ఈజీగా ఉంటుంది. ఈ కటింగ్ మొత్తం కూడా కత్తిపేటతో చేసుకుంటాం మనము. చూడండి, ఫస్ట్ అయితే ఆ ఫిష్కి సైడ్స్ ఉండే మొత్తము క్లీన్ చేసుకోవాలి. తోకల టైప్లో ఉన్నాయి కదా, అవంతా కత్తిపేటతో కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో పొట్ట దగ్గర మనము మధ్యలోకి మార్క్ చూసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న పేగులు మొత్తం తీసేస్తాము. క్లీన్ చేసుకోవచ్చు. బ్లడ్ మొత్తం తీసేస్తే మనకు ఫ్రెష్గా అయిపోతుంది ఫిష్ అనేది. తర్వాత వాటర్తో వాష్ చేసుకుంటే క్లీన్ అయిపోతుంది. చూడండి, మొత్తం తీసేసుకోవాలి మనము. ముక్కలు కోసుకోవడం అనేది కూడా ఇప్పుడే మనము సపరేట్గా చేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఫిష్ ఫ్రై ఇష్టపడతారు, కొంతమంది పులుసు చేసుకుంటారు. అటువంటి వాళ్ళు ఇప్పుడు కట్ చేసుకునేటప్పుడే నీట్గా సన్న ముక్కలు అయితే ఫ్రైకి అట్లా కట్ చేసుకోవాలి. పులుసుకి అయితే మీడియం సైజ్ ముక్కలు. చూడండి, తల దగ్గర భాగాన్ని అటు సైడు ఇటు సైడు కట్ చేసుకొని మనము కొంతమంది కళ్ళు ఉంచుకుంటారు, కొంతమంది తీసేసుకుంటారు. అండ్ మీరు చూసుకొని చేసుకోండి. చూడండి, ఇదంతా కట్ చేసుకోవాలి నీట్గా. ఆ రెడ్ కలర్ మొత్తం తీసేసేయాలి. అప్పుడే ఫిష్ స్మెల్ అనేది ఏది లేకుండా ఉంటుంది. యాక్చువల్గా ఫిష్ అయితే చాలా అంటే చాలా మంచిది హెల్త్కి కూడాను. కానీ కొంతమంది స్మెల్ వస్తుందని ఇష్టపడరు ఫిష్ తినడానికి. చూడండి, ముక్కలు కట్ చేసుకుంటున్నాము. మేమైతే పులుసు కోసం కట్ చేసుకుంటున్నాము. అందుకోసం చూడండి, మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకుంటున్నాము. చూసారా, అక్కడ ఉన్న దబర్లో మీరు కల్లుప్పు వేసుకోండి. ఎందుకంటే చేపని క్లీన్ చేసేటప్పుడు కల్లుప్పు అనేది బాగా యూజ్ అవుతుంది మీకు. కల్లుప్పు, నిమ్మరసం కూడా వేసుకోవచ్చు, కొంచెం క్వాంటిటీలో వేసుకోండి. చూడండి, తలకాయని 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. మొత్తం క్లీన్ చేసుకోవాలి. చూడండి, అక్కడ తీసేదంతా కూడా తీసేయాలి మనము. చూడండి, మొత్తం క్లీన్ అయిపోతుంది. అన్నీ మీడియం సైజ్ ముక్కలుగా మేము పులుసుకే చేసుకుంటున్నాము. ఫ్రైకి చేసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ స్టేజ్లోనే చేసేసుకోవాలి. సన్న పీసెస్ని ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకొని తర్వాత తోక దగ్గర కూడా మొత్తం అది అంతా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని వేసేసుకోవాలి. తర్వాత ఆ ఉప్పు ఉంది కదా, ఆ ఉప్పు నిమ్మరసం వేసుకొని కొంచెం సేపు అలా దబర్లో రొటేట్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, అలా రొటేట్ చేసుకుంటేనే మనకు ఫిష్ అనేది చాలా క్లీన్ అయిపోతుంది. చూసారా, ఫస్ట్ ఒక్కసారి కడిగేటప్పటికి క్లీన్ అయిపోతాయి అవి. మనం ఫిష్ క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం మనకు వాటర్ ఎక్కువే పడతాయి. ఎందుకంటే స్మెల్ అనేది రాకుండా కొన్ని ఎక్కువ వాటర్ వేసే వాష్ చేస్తాము మేము. మీరు కూడా అలా వాష్ చేసుకోండి, ఎక్కువ వాటర్ వేసుకొని. చూడండి, రెండు బౌల్స్ పెట్టుకోండి. రెండిట్లో ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఒక 4-5 టైమ్స్ వాష్ చేసుకోండి. ఎందుకంటే స్మెల్ అనేది ఇబ్బందిగా ఉంటుంది, కొంతమందికి ఇష్టపడరు. ఆ స్మెల్ వల్లే చాలా వరకు తినకుండా ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇది మంచిగా వాష్ చేసుకొని అంత చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. చూసారా, ముక్కలు ఎంత ఫ్రెష్గా అయిపోయాయో. చూడండి, ఎంత వైట్గా, అసలు స్మెల్ అనేది కూడా ఉండదు. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి.